వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. అనర్హత వేటుబడ్డ వాళ్ళ ఎమ్మెల్యే అందరికీ కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. అవకాశం కాదు, 6 నుంచి విచారణ కూడా స్టార్ట్ అయింది. సో ఇదెందుకు న్యూస్ అవుతుందంటే ఇవాళ ఇదే న్యూస్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అనర్హత వేటుబడ్డ ఎమ్మెల్యేల పైన నిజంగానే విచారణ జరిగి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడుండే వీళ్ళకే టికెట్ ఇస్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో వచ్చిర్రు. అదే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తే నిజంగా మళ్ళా గెలుస్తారా వాళ్ళ నియోజకవర్గంలో? ఇప్పుడు అందరు కూడా ఇదే డౌట్ వస్తుంది. అండ్ దాంతో పాటు ఎవరెవరి విచారణ ఏ రోజుల్లో సాగబోతుంది? అండ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంది? నియోజకవర్గంలో అక్కడ ప్రజలు ఏమనుకుంటారు? ఇట్లాంటివన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే అందరు ఎమ్మెల్యేలు మీకు తెలిసినోళ్ళే. ప్రెజెంట్ ఫస్ట్ మనం కాలా యాదవ్ గురించి మాట్లాడదాం. ఎందుకు తెలుసా? చేవెళ్ళ మీ అందరు కూడా తెలిసింది. ఒక ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. అందులో ప్రాణాలు కోల్పోయినారు. పరామర్శించడానికి కాలా యాదవ్ వెళ్తే జనాలు తిప్పికొట్టి పంపించిండ్రు. ఆయన మీద రాళ్ళు రువ్విండ్రు. సరే ఎమోషనల్‌గా ఉన్నారు జనాలు. అందుకని ఏ ఎమ్మెల్యేలు వచ్చినా గానీ తిరిగేసి మరలేసి కొట్టి పంపించిర్రు అని అనుకోవచ్చు మీరు. కానీ కాదు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు ఎళ్ళిండ్రు. ఏమనలేరు. తర్వాత బీఆర్ఎస్ నుంచి మహిళలు ఎళ్ళిండ్రు. మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎళ్ళిండ్రు. ఏమీ అనలేరు. వాళ్ళ దుఃఖం వాళ్ళకి చెప్పుకొని ఏడ్చిర్రు తప్ప ఎవరు కూడా మరలబడని పరిస్థితి. అంటే నియోజకవర్గంలో కాలా యాదవ్ పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఈ ఒక్క సంఘటన వల్ల మనకు అర్థమవుతుంది. డన్, ఓకే. ఆ తర్వాత ఆల్రెడీ పోచారం శ్రీనివాస్ బహిర్గతంగానే మీడియా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే ప్రోగ్రాంలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తుంది ఏంటంటే, అవును జరిగిన తప్పు జరిగిపోయింది. ఇక ఏ శిక్ష చేసినా నేను రెడీ. అంటే నేను బై ఎలక్షన్స్‌కి సిద్ధంగా ఉన్నాను. ఇక నన్ను శిక్షిస్తారా, నా పైన వేటేస్తారా, మళ్ళీ నన్ను ఎన్నికలకు పొమ్మంటారా, దేనికైనా నేను సిద్ధం. అంటే నేను పార్టీ మారినాను ఒప్పుకుంటున్నా అన్నట్టే ఆయన మాట్లాడింది. కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదైతే మరీ ఘోరం. నవ్వుకొని ఎవరైనా ఉండేటోళ్ళు అసలు ఇట్లా కూడా మాట్లాడతారా ఒక ఎమ్మెల్యేలు చిన్నపిల్లలు మాట్లాడినట్టు అని అనుకుంటారు. ఏంటిది తెలుసా? మేము కప్పుకుంది కాంగ్రెస్ కండువాలు కాదు, జాతీయ జెండా రంగుల కండువాలు అని చెప్పుకున్నారు. సో అదేదో కప్పుకోవాలని అనుకుంటే మీ నియోజకవర్గం నుండే కప్పుకోవచ్చు కదా. దానికోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రితోటి ఆ కండువా వేయించుకోవడం ఇవన్నీ ఎందుకు? ఇవి నేనంటున్న మాటలు కాదు, అక్కడ నియోజకవర్గం ప్రజలు తిడుతున్న మాటలు. మమ్మల్ని అందరినీ కూడా బఫూన్లు చేస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసానా, నియోజకవర్గ ప్రజలు వీళ్ళ మీద కోపంగా ఉన్న పరిస్థితి. అయితే ఎవరెవరి విచారణ ఎట్లా ఉందని తెలుసు. అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఇలా చాలామంది ఉన్నారు, ప్రబుద్ధులు ఎమ్మెల్యేలు. అంటే చెప్పేవి వీళ్ళు మాటలు చెప్తుంటే శుద్ధపూసల మాటలు జనాలు వింటారు అని అనుకుంటారేమో, కానీ జనాలు చాలా క్లెవర్. సో ఈ బై ఎలక్షన్స్లో ఇళ్ళల్లో ఎవరు బలిగా పోతున్నారు, ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే అజారుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి. సో 6 నెలల్లో ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి. ఆ సభ ఏది? ఎమ్మెల్సీ అయితే ఖాళీ లేదు. వచ్చే సంవత్సరం నవంబర్ వరకు ఖాళీ లేదు. కవితను ఖాళీ చేయించే దమ్ము ధైర్యం కాంగ్రెస్‌కి లేదు. కాంగ్రెస్ చెప్పినా కవిత చెయ్యదు. ఇది వెరీ క్లారిటీ. పోనీ వీళ్ళని ఖాళీ చేయించకపోతే ఇంకొక ఆప్షన్ ఏంది తెలుసా? రాజాసింగ్ తోటి రాజీనామా చేయించాలి. పార్టీ వాళ్ళు చెప్తేనే రాజాసింగ్ ఈనడు. కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రిని ఏకపడేసిన పరిస్థితి. కాంగ్రెస్ వచ్చి రాజాసింగ్‌కి నువ్వు మళ్ళీ ఎన్నికలకు ఎమ్మెల్యే పదవికి ఇవ్వు, నేను రాజీనామా చేపిస్తా అంటే ఇంటడా? ఇనరు. సో పక్క పార్టీ వాళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళకి ఇనే పరిస్థితి లేదు. మరి సొంతగా కాంగ్రెస్ కండువాలు, అదే వీళ్ళు చెప్పే జాతీయ కండువాలు కప్పుకొని వచ్చిన వాళ్ళు ఎవరు బలైతారు ఇప్పుడు? అందులో ఎవరో ఒకరు బలి కావాల్సిందే. సో ఇందులో టికెట్ అందరూ కూడా ఆ నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి మళ్ళీ నిలబడి గెలుస్తాం అని సత్తా చాటుతాం మేము అని చెప్పుకునేటోళ్ళందరూ కూడా ఇయాల టికెట్ భయం పట్టుకుంది. ఎందుకంటే అజారుద్దీన్‌కి ఖాళీ అయ్యే వాటిలలో ఏదో ఒక దాంట్లో ఇస్తేనే ఆయన మళ్ళీ మంత్రిగా అక్కడ గెలవాలి. అప్పుడు మంత్రి పదవి ఆయనకి సొంతం అవుతుంది. లేదంటే మళ్ళా కష్టమే. సో ఇప్పుడు అజారుద్దీన్ కోసం ఇందులో ఎవరో ఒకరు బలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు అనర్హత వేటు పడ్డ వాళ్ళపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివ్‌గానే వస్తది తీర్పు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లాంటి గత్యంతరం లేదు. ఇన్ కేస్ బై ఎలక్షన్స్ గనుక జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కింది అనుకో, విన్ అయ్యిండు నవీన్ యాదవ్ అంటే ఇమీడియట్‌గా ఇక్కడ అనర్హత వేటు పడ్డ అన్ని ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మళ్ళీ బై ఎలక్షన్స్ జరుగుతాయి. పోనీ ఇన్ కేస్ లేదు అనంటే ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేయించి అయితే బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు కాబట్టి. అందుకని ఎట్టి పరిస్థితిలో అక్కడ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ విన్ అయినా కాకున్నా మళ్ళీ ఇంకోసారి అయితే బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అదే అనర్హత వేటు పడ్డ
ఎమ్మెల్యేల నియోజకవర్గంలో. అయితే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు విచారణ పిలుస్తున్నారనేది చెప్తాం. ఈ నెల 6 నుంచి అంటే ఎల్లుండి నుంచి అనర్హత వేటు పడ్డ ప్రతి ఒక్కరు కూడా స్పీకర్‌కి సమాధానం చెప్పాలి. మరి స్పీకర్ ఏం రిపోర్ట్ రాస్తాడో చూడాలి. నవంబర్ 6న స్టార్ట్ అయిన రోజే తెల్లం వెంకట్రావు, సంజయ్ పిటిషన్‌లు విచారణ. అండ్ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్‌లు విచారణ. అండ్ 12వ తారీఖున మళ్ళీ తెల్లం వెంకట్రావు, సంజయ్ పిటిషన్‌లపై రెండోసారి విచారణ. 13న పోచారం, అరకపూడి గాంధీ పిటిషన్‌లకు మరోసారి విచారణ. అయితే ఒక్కొక్కరిని 2 సార్లు పిలుస్తారు. మొత్తానికైతే ఇందులో నేను చదివిన పేర్లలో నలుగురున్నారు. సో, ఈ నలుగురు ఏం కమిట్ అయితుర్రంటే ఆల్రెడీ చెప్పినా కదా ఇందాక. నియోజకవర్గంలో ఒక మాట, హైదరాబాద్‌లో ఒక మాట, ముఖ్యమంత్రి ముందు ఒక మాట, న్యాయస్థానంలో ఇంకొక మాట, అండ్ స్పీకర్ దగ్గరకొచ్చిన తర్వాత ఇంకొక మాట. ఇట్లా రకరకాల మాటలు అందరు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. కానీ మార్చే మాటలన్నీ కూడా మీ నియోజకవర్గంలో ఉండే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గుర్తుండాలి. ఎందుకంటే బై ఎలక్షన్స్ రాకపోయినా, వచ్చినా, ఎట్లున్నా ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే బై ఎలక్షన్స్ పోయే పరిస్థితి ఉంది. మీరు టికెట్ వచ్చి ఎమ్మెల్యేగా మీరు నించుంటే మీరు చెప్పిన మాటలన్నీ కూడా నియోజకవర్గంలో పోతే ప్రజలు దులిపి ఆరేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని అదే పని చేస్తున్నారు. బై ఎలక్షన్స్‌లో భాగంగా ప్రచారానికి వెళ్తే మంత్రులని కేవలం కాంగ్రెస్ అనే కాదు. ఈవెన్ ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరిగినా గానీ, ఒక సామాన్య మహిళ మీరేం చేసిర్రని మా ఇళ్ళ పొంటొచ్చి మీరు ఓట్లు అడుగుతుర్రు. మేము ఏసేటోళ్ళకి ఏస్తాం కదా! మీకెందుకు అని ప్రశ్నించే పరిస్థితికొచ్చింది. సో, అందుకనే ఎమ్మెల్యేలు ఇక నోరు జారాలి, లేదు ఒకటి జేసి ఇంకొకటి తప్పుడు అబద్ధాలు జెప్పాలి, తప్పుడు మాటలు జెప్పాలంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీకు గనక టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మళ్ళీ మీరు నిలబడబోతున్నారు. అది జ్ఞాపకం పెట్టుకొని జాతీయ కండువాలు, కాంగ్రెస్ కండువాలు గాదు. అభివృద్ధి కోసం, నియోజకవర్గం ప్రజల కోసం మేము పోయి గెలిచినామంటే నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదనమాట. సో, వాళ్ళకి గూడా చాలా క్లారిటీగా ఉంది. ఎందుకు తెలుసా? బీఆర్ఎస్ పెట్టిన ఏ నిరసన కార్యక్రమంలో వీళ్ళు పాల్గొంటలేరు. కేవలం కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ మాత్రమే వీళ్ళు అటెండ్ అవుతున్నారు. దీనిపైన పెద్ద రభస జరుగుతుంది. ఇగ కడియం శ్రీహరి, వరంగల్ మొన్నటి వరకు చూసినాం గదా! పార్టీ మారినాం మేము. కాకపోతే కొండా సురేఖతో పంచాయతీ. ఆ పంచాయతీకి క్రమశిక్షణ కమిటీ ముందు కూర్చొని సంజయ్ ఇషి ఇవే కయ్యాలాడుతున్నారనమాట. పార్టీ మారినోళ్ళు, ఆల్రెడీ పార్టీ ఉన్న సీనియర్లు. సో, ఇదంతా గందరగోళం మధ్య ఒక పక్క విచారణ జరుగుతుంది. విచారణలో ఏం తేలుతదో చూద్దాం మనం గూడా. సో, మొత్తానికి విచారణ ఏ దిశగా సాగినా గానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వైపు మాత్రమే ప్రయాణం సాగిస్తున్నారు. బై ఎలక్షన్స్ పెట్టే వరకు ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. సో, కాంగ్రెస్‌కి గూడా ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేని రిజైన్ చేపిచ్చి ఎలక్షన్‌కి పో అనే ధైర్యం లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా క్వెషన్ చేస్తారు కాబట్టి వాళ్ళకిచ్చిన హామీలు. ఇప్పుడు కేవలం రాజగోపాల్ రెడ్డి ఒక్కడు మాత్రమే మాట్లాడుతుండు. ప్రభుత్వానికి నిరసన గలం, ప్రతిపక్ష గలం వినిపిస్తుండు. సో, ఇన్ కేస్ వీటిలో ఎవరిని కలిపినా మిగతా వాళ్ళు కూడా యాడ్ ఆన్ అయ్యి అట్లాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటది. సో, విచారణ అయితే ఎల్లుండి నుంచి ప్రారంభం కాబోతుంది. సో, విచారణలో ఏం తేలుస్తారు స్పీకర్ అనేది చూద్దాం.